హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి, నేను కొమ్మల ద్వారా పెట్టిన మొక్కకు వేర్లు ఏ విధంగా వచ్చాయో. మనకు ఏ మొక్క కావాలన్నా కూడా కొమ్మల ద్వారా ఈ విధంగా పెంచుకోవచ్చండి. కొమ్మల ద్వారా మొక్కలు పెంచుకోవడానికి ఈ సీజన్ చాలా మంచిదండి. ఫిబ్రవరి వరకు అయితే మనము మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు. తర్వాత మనము రీపాటింగ్ చేసుకున్నామంటే మొక్కలు చాలా ఈజీగా పెరుగుతాయి. మీరు ఇక్కడ చూస్తున్నది కొమ్మ కనకాంబరం అండి. వీటికైతే విత్తనాలు ఉండవు, మనం కొమ్మలతోనే వీటిని పెంచుకోవాలి. ఇవి మనం ఫిబ్రవరి లోపు అయితేనే మనకు బతుకుతాయండి. తర్వాత మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఎన్ని కొమ్మలు పెట్టినా కూడా ఇవి బతకడం చాలా కష్టము. ఈ సీజన్లో అయితే మనకు ఈజీగా దీన్ని పెంచుకోవచ్చు. ఈరోజు మీకు నా దగ్గర ఉండే అన్ని రకాల పూల మొక్కలను కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవాలో చూపిస్తానండి. నా దగ్గర 5 రకాల మందారాలు ఉన్నాయి, వాటిని అలాగే కొమ్మ కనకాంబరాలు. ఈ కనకాంబరం మొక్కకి విత్తనాలు ఉండవండి, మనం కొమ్మల ద్వారానే పెంచుకోవాలి. ఫ్లవర్లు అయితే చాలా అందంగా ఉంటాయి. మన ఛానల్లో పాత వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి. 365 డేస్ ఫ్లవరింగ్ ఉంటాయి. ఈ కొమ్మ కనకాంబరం గురించి మన సబ్స్క్రైబర్ సింధు గారు అడిగారండి. ఇవి మనకు నర్సరీలో దొరకవండి. ఇవి ఈ సీజన్లో అయితేనే ఈజీగా పెంచుకోవచ్చు. ఈ కనకాంబరం మొక్క గురించి నెక్స్ట్ ఫుల్ వీడియో చేస్తానండి. ఇప్పుడైతే మన దగ్గర ఉండే అన్ని పూల మొక్కలను ఈ విధంగా కటింగ్ చేసుకొని కొమ్మల ద్వారా ఏ విధంగా పెంచుకోవాలో చూపిస్తానండి. నా దగ్గర ఉన్న ఈ రోజా మొక్క చాలా మంది అడిగారండి. దీన్ని మొక్కల ద్వారా ఏ విధంగా మనం ప్రొపగేషన్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రోజాలో కూడా 2 రకాలు ఉన్నాయి కదండి. ఒకటి ముళ్ళుతో ఉన్నాయి, ఇంకొకటి కాశ్మీర్ రోజా కదా. ఈ పువ్వులన్నీ తీసేసాము. ఇప్పుడైతే కొమ్మలు కూడా కట్ చేసుకొని వీటితో మనము మొక్కలు అనేది రెడీ చేసుకుందామండి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. నేను పెట్టిన ప్రతి మొక్క కూడా బ్రతికింది. ఇక్కడ మొత్తం 5 రకాల మందారాలు ఉన్నాయండి. అలాగే కొమ్మ కనకాంబరాలు, 2 రకాల రోజాలు ఉన్నాయి. వీటికి మొత్తం ఆకులన్నీ తీసేసి 5-6 అంగుళాల సైజులో ఇట్లా పుల్లలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ రెడీ చేసుకొని మనం ఏ విధంగా వీటిని కొమ్మల ద్వారా మొక్కలు పెంచుకోవాలో మీకు వీడియోలో చూపిస్తానండి. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. మనం పెట్టిన ప్రతి మొక్క కూడా బతుకుతుంది. చూడండి, కొన్ని అయితే నేను ఈ విధంగా నాటుకున్నాను కదా. వీటి కంప్లీట్ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఈ కొమ్మలకి ఆకులు లేకుండా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఈ కొమ్మల్ని మనము మట్టిలో ఏ వైపు అయితే గుచ్చుతామో ఆ వైపు ఈ విధంగా కొద్దిగా స్కిన్ అనేది రబ్ చేయాలండి. ఎక్కువ లోపలికి రబ్ చేయకూడదు. ఇలా రబ్ చేసి నాటుకోవడం వల్ల వీటికి రూట్స్ అనేది ఫాస్ట్గా వస్తాయండి. ఇక్కడ నేను వీటిని నాటుకోవడానికి తడి ఇసుక సన్నది తీసుకున్నానండి. ఇవి డిస్పోజ్ గ్లాస్లో మనం ఇసుక అనేది వేసుకోవాలి. మనము ముందుగా రెడీ చేసుకున్న ఈ కొమ్మలని ఇక్కడ నేను రూటింగ్ హార్మోన్లో అద్ది ఇందులో గుచ్చుతున్నానండి. ఈ రూటింగ్ హార్మోన్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. నేను ఆల్రెడీ ఈ రూటింగ్ హార్మోన్తో మొక్కలు పెట్టి చూశాను, చాలా బాగా వచ్చాయి. మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. మీకు కూడా ఏ రూటింగ్ హార్మోన్ లింక్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి. నేను ఏది తీసుకున్నాను అనేది మీకు లింక్ అనేది పెడతాను. చూడండి, ఈ విధంగా అయితే ఈజీగా మనము ఇసుకలో పెట్టుకోవాలి. ఇక్కడ మీకు మరొక మెథడ్లో చూపిస్తున్నానండి. ఇసుకలో నేను ఇక్కడ వర్మీ కంపోస్ట్ కలుపుతున్నానండి, అంటే ఆవు పేడ. ఈ 2 మిక్స్ చేసి ఇక్కడ మొక్కలు పెట్టుకోవడం వల్ల చాలా మంచి హెల్దీగా వస్తాయండి రూట్స్. మనము రీపాటింగ్ చేసుకునే అవసరం లేదండి. మళ్ళీ డైరెక్ట్గా మనము భూమిలో పాతుకోవచ్చు మొక్కలు. ఇక్కడ ఇసుక ఎక్కువ తీసుకోవాలంటే వర్మీ కంపోస్ట్ తక్కువగా తీసుకోవాలి. అంటే మనకు రూట్స్ ఫ్రీగా వెళ్ళడం కోసము ఇసుక అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఇలా మనము 2 వర్మీ కంపోస్ట్, ఇసుక 2 మిక్స్ చేయడం వల్ల మనకు రూట్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇందులో పెరిగిన మొక్క మనం డైరెక్ట్గా కుండీలో అయినా నాటుకోవచ్చండి, లేదంటే నేలపైన నాటుకున్నా కూడా మనకు ఈజీగా గ్రోత్ అనేది ఉంటుంది. అలా కాకుండా ప్లెయిన్ ఇసుకలో నాటడం వల్ల వాటిలో ఎలాంటి గ్రోత్ లేదు. వేర్లు అయితే ఈజీగానే వస్తాయండి. మనం మళ్ళీ రీపాటింగ్ చేసుకున్నప్పుడు అది చాలా వరకు గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను 5 రకాల మందారాలు అనేది తీసుకున్నాను కదా. మీకు ఇక్కడ ఇవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి. మన దగ్గర ఏ ఏ మందారాలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇవన్నీ చాలా కలర్ఫుల్గా ఉంటాయి, ఫ్లవరింగ్ కూడా ఫుల్గా ఉంటాయి మొక్కలకి. ఒకసారి మనకి వీడియోలో చూసారంటే మన దగ్గర ఏ ఏ మందారాలు ఉన్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఈ మందారాలకు కూడా ఆకులన్నీ తీసేయాలండి. ఈ ఆకులు ఉన్నాయంటే మనకు చిగుర్లు, కొత్త చిగుర్లు అనేటివి రావు. ఈ విధంగా వీటికి కూడా మనం ఏ వైపు అయితే గుచ్చుకుంటామో ఆ విధంగా స్కిన్ అనేది లైట్గా రిమూవ్ చేయాలండి. మనం ఇక్కడ ఆవు పేడ అలాగే సన్నని ఇసుక ఈ విధంగా మిక్స్ చేసుకొని డిస్పోజ్గా గ్లాస్లో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇదే రూటింగ్ హార్మోన్ని ఇక్కడ అద్ది ఇలా
గుచ్చుతున్నానండి. ఇది చాలా వరకు సక్సెస్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఈ రూటింగ్ హార్మోన్ మనం ఏది తీసుకున్నామో మీకు లింక్ అనేది నేను పెడతాను. ఇక్కడ నేను ఒక్కో గ్లాస్లో 3 కొమ్మల దాకా పెట్టేశానండి. ఇవి 5 రకాల మందారాలు కాబట్టి ఎక్కువ అవుతాయనేసి నేను ఈ విధంగా పెట్టాను. ఈ విధంగా కొమ్మలన్నీ గుచ్చాం కదా, ఇప్పుడు ఈ మట్టిని అంతా ఈ విధంగా ప్రెస్ చేయాలండి టైట్గా. మనము ఎక్కడా కూడా వీటికి కవర్ అనేది పెట్టమండి. మనం ఇలానే లైట్ షేడెడ్ ఎండలో పెట్టేసామంటే మనకు వీటికి రూట్స్ అనేది బాగా వస్తాయి. అలాగే చిగుర్లతో మనకు మొక్క ఫాస్ట్గా వస్తుందండి. ఈ విధంగా మనము కొమ్మలతో అయితే ప్రాపగేషన్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను మరిన్ని నాటుకోవడానికి ఈ విధంగా సేమ్ అలాగే ఇసుక, వర్మీ కంపోస్ట్ కలుపుకున్నాను కదండి. ఇందులో నేను బంతి పూలు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొన్ని వాటిల్లో ముద్ద గోరింట విత్తనాలండి, మరికొన్ని వాటిల్లో శంకు పువ్వు విత్తనాలు కూడా ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ కూడా వచ్చాక మీకు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా బంతి విత్తనాలు కానీ, ముద్ద గోరింట విత్తనాలు, అలాగే శంకు విత్తనాలు ఇవన్నీ కూడా ఇలా వేసుకోవాలి. వీటిపైన ఒక లేయరు మళ్ళీ మనం ఇసుక వేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న మొక్కల్ని లైట్గా ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టుకోవాలండి. నాకు ఇక్కడ మార్నింగ్ 2 hours మాత్రం ఎండ వస్తుంది. నేను ఈ విధంగా పెట్టుకున్నాను. చూడండి, ఇవి 1 week తర్వాత మీకు చూపిస్తున్నాను. నాకు ఎక్కడ కూడా మొక్కలు అనేది వాడిపోలేదు. అన్నీ కూడా లైట్గా చిగుర్లు వస్తున్నాయి. మామూలుగా కొమ్మ కనకాంబరాలు, రోజాలు అయితే మనకు 1 month అయితే ఈజీగా పడుతుందండి. ఈ మందారాలకైతే మనకు 1 month అవసరం లేదు. తొందరగానే రూట్స్ అనేది ఫాస్ట్గా వస్తాయి. ఇక్కడ నేను ఆల్రెడీ 1 month అయిందండి ఈ కొమ్మ కనకాంబరం పెట్టి. రోజా మొక్క అయితే 10 days అయింది. ఇక్కడ మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఏవి కూడా మనకు కొమ్మలు అనేది ఎండిపోలేదు. 1 week మీకు తెలిసిపోతుందండి మనకు మొక్కలు సక్సెస్ అయ్యాయా ఎండిపోయాయని. కొమ్మలే మనకు ఎండిపోతాయి. వాటికి మనం ఎక్కడన్నా లైట్గా ఒక ఆకున్నా కూడా ఎండిపోయి రాలిపోతుంది. ఇక్కడ నాకు ఏవి కూడా ఎండిపోలేదండి. ఇక్కడ నాకు ఏ కొమ్మ కూడా ఎండిపోలేదండి. అన్నీ కూడా పచ్చగా ఉన్నాయి, లైట్గా చిగుర్లు ఉన్నాయి. మీకు ఇది కూడా చూపిస్తాను. ఆల్రెడీ నేను రూటింగ్ హార్మోన్ తెచ్చినప్పుడు మొక్కన పెట్టానండి ఈ కొమ్మ కనకాంబరము ట్రై చేసేకి. చాలా బాగా వచ్చింది. దాన్ని మీకు రిపోర్టింగ్ కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ నాకు ఒక కుండీ ఉందండి. అందులోని మట్టి అంతా తీసేసి ఇందులో ఇంకొద్దిగా ఇసుక కలుపుతున్నానండి. ఆల్రెడీ మనం రిపోర్టింగ్ చేసుకుంటున్నాం కాబట్టి రూట్స్ అనేది ఫ్రీగా అందులోకి వెళ్ళేదానికోసం మనం మట్టిని లూజ్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే నాకు 30 days అయింది ఈ మొక్క పెట్టి. మనకు రూట్స్ ఎలా వచ్చాయి చూడండి. కొమ్మ కనకాంబరము ఇక్కడ నేను రూటింగ్ హార్మోన్తో పెట్టాను కదా, అది వైట్ కలర్లో రూటింగ్ హార్మోన్ అలానే ఉంది చూడండి. మనం ఇంతవరకు అయితే మనము రబ్ చేసామో దానిపైన మనకు రూట్స్ ఈ విధంగా వస్తాయండి. చాలా హెల్దీగా ఉంది. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది దీనికి. చాలా బాగుంది చూడండి. దీన్ని డైరెక్ట్గా మనం రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ కొమ్మ పెట్టినప్పుడు కొద్దిగా ఇసుక అలాగే వర్మి కంపోస్ట్ వాడాను కాబట్టి రూట్స్ కూడా హెల్దీగా ఉన్నాయండి. దీన్ని డైరెక్ట్గా మనము నేలలో అయినా నాటుకోవచ్చు. ఇక్కడ నేను కుండీలో నాటుకుంటున్నానండి, పెద్ద కుండీలో. ఈ మొక్క నాటినప్పుడు నేను వర్మీ కంపోస్ట్ ఇసుకలోనే నాటానండి. అందుకే ఇంత ఫాస్ట్గా గ్రోత్, ఇంత బాగా హెల్దీగా వచ్చింది. మనకు రిపోర్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇలా రిపోర్టింగ్ చేసుకుంటున్నాం కదండి ఈ మొక్కని ఒక 10 days 15 days మనము లైట్ షేడెడ్ ఎండలోనే పెట్టాలండి. ఇలా పెట్టినప్పుడు ఈ మట్టిలో ఈ మొక్క అనేది బాగా స్ట్రాంగ్గా పాతుకుంటుంది. అప్పుడు మనము నార్మల్గా మీకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు. నేను ఇదే విధంగా కాశ్మీర్ రోజాను కూడా ట్రై చేశానండి. అది ఓన్లీ 10 days మాత్రమే నేను రూటింగ్ హార్మోన్లో పెట్టి ఈ విధంగా పెట్టేశాను. చూడండి, మీకు 10 days తర్వాత నేను చూపిస్తాను. మామూలుగా అయితే ఈ కనకాంబరము, కాశ్మీర్ రోజాకు 1 month అయితే టైం ఉండాలండి రూటింగ్ బాగా వచ్చేకి. నేను 10 daysలో దీని ఈ విధంగా మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. 10 daysకి దీనికి రూట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1 monthకి అయితే ఫుల్గా వచ్చేస్తాయండి. మీకు చూపించడం కోసం దీన్ని తీసేసాను. మళ్ళీ అదే ప్లేస్లో నేను మళ్ళీ పెట్టేస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా రూట్స్ వచ్చాక ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే చాలా బాగా హెల్దీగా వస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను కాశ్మీర్ రోజా అలాగే కొమ్మ కనకాంబరాలు కొమ్మలు మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొద్దిగా మిస్టేక్ అయితే చేశానండి కొమ్మలు సెలెక్ట్ చేసుకోవడంలో. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు వీడియో చూపిస్తాను. వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మీకు చూపించిన మొక్కలన్నీ ఫుల్ ఫ్లవరింగ్తో ఉండే మొక్కలండి. నా ఛానల్లో మంజుల గార్డెనింగ్ వీడియోలు